రాహుల్ కుట్రను సాక్ష్యాలతో నిరూపించిన కావ్యని ఎండీని చేసిన సీతారామయ్య, షాక్లో రుద్రాణి, ధాన్యలక్ష్మి, ఆనందంలో రాజ్, కళ్యాణ్, అపర్ణ, అప్పు, స్వప్న. ఇంతకు ఏం జరిగింది? రాహుల్ కుట్రను సాక్ష్యాలతో కావ్య ఎలా నిరూపించింది? మరి కావ్యను ఎండీని చేస్తే మరి ధాన్యలక్ష్మి అడ్డుకోలేదా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రాహుల్ కావాలని ఇదంతా చేశాడని ఇంకా రాజ్కి అర్థమయ్యేటట్టు అయితే కావ్య చెప్తుంది. అంటే ఇప్పుడు ఏమంటావు? రాహులే కుట్ర చేస్తున్నాడు అంటావా? రాహులే ఆ దొంగ బంగారాన్ని మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడంటావా అని చెప్పాను. కానీ అవును, 100% అదే, నేను నిరూపిస్తాను అని చెప్పనేసరికి సరే నిరూపించైతే, అప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతాను అని చెప్పి రాజ్ అంటాడు. నేనేం తప్పు చేశాను అనగానే రాహుల్ మీద వేసావని నిందపడింది కదా నీ మీద అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఏంటి కావ్య ఎలా జరిగింది అనగానే లేదక్క, వాళ్ళు కావాలనే మనల్ని ఎలా బ్లేమ్ చేయడం కోసమే చేస్తున్నారు. నా భర్త నన్ను తిట్టాలనే కావాలని చేస్తున్నారు. ఎలాగా కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, నన్ను నా భర్తను కూడా విడదీసేస్తే అప్పుడు ఇంకా ఆఫీస్ బాధ్యత మొత్తం రాహులే చూసుకుంటాడు కదా. అది రుద్రాని మీ అత్త ప్లాన్ అని చెప్పాను. కానీ అమ్మ అత్త ఇంత పెద్ద ప్లాన్ వేసావా? సరే చెప్తానని. కానీ అది కాదక్క, వాళ్ళ డాక్యుమెంట్స్ గదిలోనే ఉన్నాయని తెలుస్తుంది. ఒక్కసారి గదిలో ఏదో రకంగా డాక్యుమెంట్స్ ఉన్నాయేమో మొత్తం వెతుకు అని చెప్పనేసరికి సరే కావ్య అని చెప్పి ఇంకా డాక్యుమెంట్స్ ఆల్రెడీ రుద్రానికి చెప్పకుండానే వాడు ఆ ఫ్రాడ్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంటాడు. ఆ విషయాన్ని కింద ఎలాగా రివీల్ చేసేస్తారని ఆ డాక్యుమెంట్స్ కాస్త తీసుకువెళ్ళి గదిలోనే మంచం లాకర్లో అయితే పెట్టేస్తాడు. ఇంకా స్వప్న మొత్తం అంతా వెతుకుతుంది. మంచం లాకర్లో ఆ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. డేట్ కూడా రాహుల్ ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నాడో అప్పటి నుంచి డేట్ ఉంటుంది. ఆ డేటే ఉండేసరికి ఇదిగో కావ్య ఆ డాక్యుమెంట్స్ అనగానే ఇవక్క అసలు డాక్యుమెంట్స్. అంటే రుద్రాని కావాలనే ప్లాన్ చేసి మనల్ని పట్టించడం కోసం ఇలా చేసింది. ఈ డాక్యుమెంట్స్ బయటపడదాం. అలాగే రాహుల్ పాస్వర్డ్ కూడా తెలుసుకోక్క అనగానే పాస్వర్డ్ నాకు తెలుసు కదా అనగానే వాట్సాప్ పాస్వర్డ్ కూడా తెలుసా అనగానే అన్నీ నాకు తెలుసు, నేను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను కదా అని చెప్పనేసరికి సరే అక్క రేపే టార్గెట్ పెడదామని చెప్పి ఇంకా రాహుల్ ఆఫీస్ నుంచి రావడంతో అంటే అయిపోయింది కదా గొడవ, మళ్ళీ మొదలు పెట్టరు కదా అన్న ఉద్దేశంతో చాటు అది ఏమీ డిలీట్ చేయకుండా అలానే ఉంచేస్తాడు రాహుల్. అయితే ఇంకా రావడంతో ఏంటి రాహుల్ నీ మీద నిందలు వేస్తున్నామా? నువ్వు ఏ తప్పు చేయలేదా? ఆ ఫ్రాడ్ కంపెనీతో నువ్వు డీల్ కుదుర్చుకోలేదా అని చెప్పాను. కానీ నిన్న అదే కదా చెప్పాను అని చెప్పనేసరికి నిన్నైతే మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఈ రోజైతే పక్కా సాక్ష్యాలు ఉన్నాయి అనగానే ఏంటి కావ్య రోజు నా కొడుకు మీద బ్లేమ్ చేస్తున్నావు? నా కొడుకు ఎండీ సీట్లో కూర్చోవడం నీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పాను. కానీ ఎండీ సీట్లో కూర్చోవడం నాకు ఇష్టం లేకపోవడం కాదు, కంపెనీకి ఎలాంటి నష్టం కలగకుండా చూడడమే నా బాధ్యత. ఇంటి కోడలుగా నాకు ఉండాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్ళని ఎలా అయితే చూసుకుంటానో అలాగే మన బిజినెస్లో కూడా ఎలాంటి లోటుపోట్లు లేకుండా అన్నీ నేను చక్కదిద్దుకోవాలి అని చెప్పనేసరికి ఓ అబ్బో నువ్వే బాధ్యత చూసుకుంటున్నావు అనగానే ఏంటి రుద్రాని నీ బాధ ఏంటి? నీ కొడుకు తప్పు చేయకపోతే నీకెందుకు అంత భయం? సైలెంట్గా ఉండలేవా ఏంటి? కావ్య ఏదో నిరూపిస్తుంది అని చెప్పింది కదా అని చెప్పాను. కానీ సరే వదిన, నీ కోడలు చెప్పినట్టే సైలెంట్గా ఉంటాను అని చెప్పి రుద్రాని అయితే సైలెంట్ అయిపోతుంది. రాహుల్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ డీల్ చేస్తున్న విషయం రుద్రానికి చెప్పడు. ఆ రోజునైతే చెప్దామని మొత్తం చాటింగ్ అంతా కూడా అలానే ఉంచేస్తాడు. ఇంకా డాక్యుమెంట్స్ రాజ్కి ఇచ్చేసరికి రాజ్ అయితే ఓపెన్ చేసి చూస్తాడు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఏంటి? నిన్నైతే ఏమీ తప్పు లేదు, అది మనం ఎప్పుడు గోల్డ్ కొనే వాళ్ళ డాక్యుమెంట్సే అన్నారు. మరి ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ చూడండి, ఇవి ఏం డాక్యుమెంట్స్ అని చెప్పాను. కానీ అవును ఈ డాక్యుమెంట్స్ ఫ్రాడ్ కంపెనీవే కదా, ఈ కంపెనీ వాళ్ళతో డీల్స్ కుదిరించుకోవద్దని నీకు ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను కదా రాహుల్. ఈ కంపెనీ అంతా లాసు, ఎందుకంటే దుబాయ్ నుంచి
దొంగతనంగా బంగారం తెప్పిస్తుంది. దానికి ట్యాక్సులు ఏమీ ఉండవు. అది కనుక మన కంపెనీలో పెడితే కనుక పట్టుకుంటే మన కంపెనీని సీజ్ చేస్తారు. మొత్తం అందరినీ కూడా జైల్లో పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అనగానే, మరి అలాంటి కంపెనీతో రాహుల్ ఎందుకు డీల్ కుదుర్చుకున్నాడు? ఆ కింద డీల్ సిగ్నేచర్లు పెట్టినవి డేట్స్తో సహా ఉన్నాయి, కావాలంటే చూడండి అని చెప్పనేసరికి మొత్తం అంతా తిరగేస్తాడు. ఏంటి రాహుల్ ఏంటిదంతా అని చెప్పి అడుగుతూ ఉండగా, ఏంటి నాన్న ఎలా ఇవ్వని ఇంకా సుభాష్ కూడా తీసుకుని చూసేసరికి, ఏంటి రాహుల్ ఏంటిదంతా అనగాని, ఏంట్రా ఏం చేసి వచ్చావు అనగాని, మమ్మీ అది ఉదయమే డీల్ చేసాం మమ్మీ, నిన్న పొద్దుట కదా గొడవ అయింది, మళ్ళీ అడగరు కదా అనుకున్నాను. ఏంటి మీ ఇద్దరు గుసగుసలు అంటూ ఇంక ఇందిరాదేవి మాట్లాడేసరికి, అది కాదా అమ్మా అని చెప్పాను. కానీ నువ్వు నోరు మూసేయని ఇందాక ఆల్రెడీ అపర్ణ చెప్పింది, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, సైలెంట్గా ఉండలేవా అని చెప్పి ఇంక ఇందిరాదేవి అనగానే, ఏంటి సుభాష్ అదంతా అని చెప్పాను. కానీ కావ్య చెప్పింది నిజమే అమ్మ, ఇది ఆ దుబాయ్ కంపెనీదే, అది ఫ్రాడ్ కంపెనీ. వాళ్ళు దొంగతనంగా బంగారం తీసుకొస్తూ ఉంటారు, దానికి ఎలాంటి ట్యాక్సులు ఏమీ ఉండవు. అది గనక మన కంపెనీ వాళ్ళతో కనుక డీల్ కుదిరించుకుంటే ఎప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళకి తెలిస్తే మన కంపెనీని ఖచ్చితంగా సీజ్ చేసేస్తారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం పాతాళానికి పడిపోతుందని చెప్పాను అనగానే, మరి అలాంటి కంపెనీతో మరి రాహుల్ ఎందుకు డీల్ కుదుర్చుకున్నాడు అనగానే, వాళ్ళు లాభాలు ఎక్కువిస్తారమ్మా, 60-40 లేకపోతే 50-50 ఆ రకంగా వస్తాయి అని చెప్పనేసరికి, అంటే లాభం కోసం ఇదంతా చేస్తున్నాడా అని చెప్పాను. కానీ అంతే కదా అని చెప్పి ఇంకా స్వప్న చెప్తుంది, ఇదే కాదు మామయ్య గారు అని చెప్పి ఫోన్ లాక్కునేసరికి, అక్క ఫోన్ ఓపెన్ చేయనగానే, ఏంటి పర్సనల్స్ ఉండవా నీకు అని చెప్పనేసరికి, పర్సనల్స్ నాకు ఉండడం ఏంటి, ఏంటి స్వప్న ఫోన్ లాక్కున్నావేంటి, నాకు పర్సనల్ అంటూ ఏమీ ఉండదా అనగానే, నీ పర్సనల్ అంట ఏంటో తెలుసులే, నోరు మూసుకుని ఫోన్ ఇవ్వి అని చెప్పి ఇంకా సుభాష్ మాట్లాడేసరికి ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకుని లాక్లన్నీ ఓపెన్ చేసేసరికి ఇంకా అక్కడ ఉన్న ధనుంజయ్ మెసేజ్లు ఓపెన్ చేసేసరికి ఇంకా అక్కడ అంతా కూడా చాటింగ్ ఉంటుంది. అదంతా కూడా రాజుకు చూపిస్తాడు. ఇది చూడండి, చాటింగ్ చూడండి అని చెప్పాను. కానీ ఇంకా వాళ్ళు పర్సంటేజ్ ఎంత మాట్లాడుకున్నారో ఏంటో అన్ని ఫోన్లో కాకుండా కొన్ని మెసేజ్ల రూపంలో కూడా చాట్ చేసుకుంటూ చేస్తారు. అదంతా కూడా ఇటు రాజు చూస్తాడు, ప్రకాశం సుభాష్ ఇద్దరు కూడా చూస్తారు. రాహుల్ రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పనేసరికి, అదేంటన్నయ్య వాడు ఏం తప్పు చేశాడని అనగానే, చీ నోర్మి, ఇప్పటి వరకు వాడు ఎంత తప్పు చేశాడని మేము ఇంతలాగా అంతా కూడా చెప్తుంటే ఇంకా వాడు ఏం తప్పు చేశాడా నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడు. దొంగ బంగారం తీసుకొచ్చి మన కంపెనీలో పెడుతున్నాడు. అది గనక అలా పెట్టాడే అనుకో, కంపెనీ ఎవరి పేరు మీద ఉంది ఏంటి పుట్టు పూర్వత్రాలు మొత్తం అన్నీ లాగి తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. నువ్వు ఇంట్లో దానివే కాబట్టి నిన్ను తీసుకువెళ్ళిపోతారు. ఆ సమయానికి నాకు ఏ సంబంధం లేదు అని నువ్వు తప్పించుకుంటావు. అంత తెలివైన దానివే, నిజమేనన్నయ్య అని చెప్పి ప్రకాశం అంటాడు. ఏంటి ఇప్పుడు అంటే నా కొడుకు తప్పు చేశాడని. కానీ నీకు ఇంకా అర్థం కావట్లేదా, ఎంత చెప్తున్నా నీ కొడుకు తప్పే చేశాడు రుద్రాని, తప్పులే చేస్తాడు. అందుకే కావ్య ఆ రోజు చెప్పింది, నీ కొడుకుని ఎండీని చేస్తానంటే కుక్కతోక ఎంత వంకర తీయాలన్నా వంకర పోదు అన్నట్టుగా నీ కొడుకు బుద్ధి కూడా సక్రమంగా ఉండదని కావ్య చెప్పింది అని చెప్పనేసరికి, అంటే మొత్తానికి నా కొడుకు తప్పు చేశాడని అందరూ నిరూపించేస్తున్నారనగా. ఏంటి రుద్రాని ఏం మాట్లాడుతున్నావు, అందరూ నిరూపించడం ఏంటి, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టే తప్పు చేశాడని చెప్తున్నాం, ఏమాత్రం అర్థం కావట్లేదా అని చెప్పాను. కానీ అర్థం కాదు మామయ్య గారు, ఎలా అర్థమవుతుంది, కంపెనీని మొత్తం దివాలా తీసేంత వరకు రుద్రానికి అర్థం కాదు. తన కొడుకు తను ప్రూవ్ చేసుకోవాలన్నాడు కదా, ఫ్రాడ్గా ప్రూవ్ చేసుకోవడానికే అవకాశం అడిగాడు. వాడు ఇంకా దిగజారిపోతాడే తప్ప తన లైఫ్లో ఎలాంటి గ్రోత్ ఉండదు, కంపెనీలో ఎలాంటి రెప్యుటేషన్ కూడా ఉండదు అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి, మొత్తానికైతే నా కొడుకు తప్పు చేశాడని అందరి ముందు నిరూపిస్తావు కదా కావ్య, నిన్ను వదిలిపెట్టను, రారా రాహుల్ అని చెప్పి రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా సీతారామయ్య, సుభాషు,
అపర్ణ, ఇటు ప్రకాశం, రాజు మొత్తం 5గురు కూర్చుని ఆలోచిస్తారు. మీరు ఆలోచించండి మావయ్య, కంపెనీ విషయాల్లో నేను తలదోర్చకూడదు అనుకుంటున్నానని చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం రాజు, నువ్వు కనుక కంపెనీకి ఎండీగా వెళ్తే ధాన్యలక్ష్మి ఒప్పుకోవడం లేదు. మరి ఇప్పుడు ఎవరిని ఎండీగా పెట్టాలి? ఆల్రెడీ సుభాష్కి ప్రకాశానికి వేరే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఆ కంపెనీని వదిలి ఇప్పుడు ఈ కంపెనీలోకి వస్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా, అక్కడ తగ్గిపోతుంది. అందుకే ఏం చేయాలి అనగానే, నాదో సజెషన్ నాన్న, కావ్యని ఎండీగా పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి నాకు ఆలోచన ఉంది. కావ్య అంతటి సముద్రాలే కూడా అని చెప్పనుగానే, మీరు అందరి నోళ్ళు మూయించగలిగితే కావ్యని ఎండీని చేద్దామని రేపు ఉదయం చెప్దాం నాన్న అని చెప్పనేసరికి, సరే మీ ఇష్టం, కావ్య ఎండీ అయితే నాకు సంతోషమే కదా. కావ్య ఎలాంటిదో, ఎంతటి సముద్రాలో, ఎంత తెలివితేటలు కలదో నాకు తెలుసు. ఏ రాజ్ ఏమంటావు నువ్వు అనగానే, నాదే ఉంది తాతయ్య, కావ్య గురించి నాకు తెలుసు అని చెప్పి ఇంకా రాజ్ అంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా అందరూ కూడా టీలు కూర్చునేసరికి, అమ్మ కావ్య అని చెప్పనేసరికి, చెప్పండి తాతయ్య గారు అని చెప్పనేసరికి, చూడండి అందరూ వినండి, ఈ విషయం అందరి ముందు చెప్తున్నాను, కావ్యను ఎండీని చేద్దామనుకుంటున్నామని చెప్పనేసరికి, అదెలా కుదురుతుంది నాన్న అంటూ రుద్రాణి మాట్లాడుతుంది. చూడు రుద్రాణి, నీకు ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. కుటుంబంలో మేము మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నాము. నువ్వు కేవలం ఈ ఇంట్లో ఉంటున్నావంతే, తినడానికి ఉండడానికి తప్ప నీకు ఈ ఇంట్లో ఎలాంటి హక్కు అధికారం లేదు. నీ కొడుకును ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇమ్మన్నావు, ప్రూవ్ చేసుకున్నాడు, వాడు ఫ్రాడ్గా ప్రూవ్ చేసుకున్నాడు చాలా. అయినా నీ కొడుకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ. ఎవరైనా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు, నీ కొడుకులా దుర్వినియోగం చేసుకోవాలని ఎవ్వరు కూడా అనుకోరు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, జరిగిన దాని గురించి డిస్కషన్ చేయడం లేదు. నీకు మా కుటుంబంలో తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పనేసరికి, నాకుంది కదా మామయ్య గారు అంటూ ధాన్యలక్ష్మి అంటుంది. నీకుంది ధాన్యలక్ష్మి, నీకు లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు మాట్లాడొచ్చు, నువ్వు వెళ్ళి ఎండీ సీట్లో కూర్చొని కంపెనీని నడిపిస్తానంటే వీళ్ళందరినీ నేను ఒప్పించి నిన్ను పంపిస్తాను ధాన్యం, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా భార్య ఎండీగా కూర్చుంటుంది అంటే నాకు సంతోషమే కదా. నీకు ఎంతసేపు పట్టు చీరలు, నగల మీద ఉన్న ధ్యాస కంపెనీ బాధ్యతల మీద ఉంటుందా? వెళ్తానంటే వెళ్ళు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాజును కూర్చోబెడతానంటే కళ్యాణ్ అక్కడ బాధపడుతుంటే రాజు ఎందుకు కూర్చుంటాడు అన్నావు. అందుకని రాహుల్ గారిని పెట్టాము. వాడు 2 రోజుల్లోనే వాడు బుద్ధిని బయట పెట్టాడు, ఇంకెవరిని పెట్టాలి? అందుకే నువ్వు వెళ్తానంటే వెళ్ళు నాన్న. ధాన్యలక్ష్మి వెళ్ళి ఎండీ సీట్లో కూర్చుంటుంది, ధాన్యలక్ష్మికి కంపెనీ బాధ్యతలు అప్పగించండి అనగానే, నాకేం తెలుసు నేను వెళ్ళడానికి అనగానే, నోరు మూసుకుని ఉండు, నీకు తెలియదు కదా, తెలియనప్పుడు తెలియనట్టే ఉండు. కావ్య వెళ్ళి ఎండీ బాధ్యతలు స్వీకరిస్తుంది, ఎందుకంటే కావ్య అంతకు సమర్థురాలు. ఏమంటావు అపర్ణ? ఇందిరాదేవి అనగానే, సరేనండి మీ ఇష్టం బావా, నీకు ఎలా అయితే అలాగే అని చెప్పి ఇంకా అందరూ కూడా మాట్లాడేసరికి సరే అని మొత్తానికైతే కావ్యని ఎండీని చేస్తారు. అది కాదు తాతయ్య గారు అనగానే, ఇంకేం మాట్లాడొద్దమ్మా కావ్య, ఇంతకుముందు నేను ఎండీగా ఉండమంటే అప్పుడు ఉండలేదు, నీ భర్త లేనిది నువ్వు ఉండనన్నావు. కానీ ఇప్పుడు నీ భర్తకు విలువ లేకపోవడం కాదు, కళ్యాణ్ ఇంటికి రాకపోవడం వల్ల జరుగుతుందంతే. అటు కంపెనీని ఒంటరిగా వదిలేలేం కదా, కంపెనీని వదిలేస్తే ప్రత్యర్థులకి ఇదే అవకాశం అని నువ్వే కదా చెప్పావు. మరి నువ్వు చెప్పిన దానివి కంపెనీని ఒంటరిగా వదిలేస్తావా కావ్య? రేపే మనం అందరం కంపెనీకి వెళ్ళి నీకు ఎండీ బాధ్యతలు అప్పగిస్తామనగానే సరే అని ఇంకా కావ్య అయితే అపర్ణ వంక చూసేసరికి ఒప్పుకోమనగానే ఒప్పుకుంటుంది కావ్య. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో మరి రుద్రాని ఇంకెన్ని అడ్డుపుల్లలు వేస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.